పిల్లలు లేక బాధపడిన భార్యాభర్తలు. అనిత ఓ మధు అనే దంపతులు 5 సంవత్సరాల క్రితం ప్రేమగా వివాహం చేసుకున్నారు. మొదట్లో వారి జీవితం చాలా సంతోషంగా సాగింది. ఒకరిని ఒకరు ఎంతో ప్రేమించుకున్నారు. కలిసి వంట చేయడం, ప్రయాణాలు చేయడం, కొత్త కొత్త కలలు కనడం, వారి రోజులు ఆనందంగా గడిచేవి. కాలం గడుస్తుండగా వారి ఇంట్లో ఒక్కలోటు మాత్రమే అనిపించేది: పిల్లలు లేరు. మొదట్లో అది పెద్ద విషయం కాదని భావించారు. దేవుడు సమయం వచ్చినప్పుడు ఇస్తాడు అని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కాని సంవత్సరాలు గడిచినా ఫలితం లేకపోవడంతో ఆ సాంత్వన మాటలు కూడా కరిగిపోయాయి. మొదట కుటుంబ సభ్యులు, బంధువులు ఏమైందమ్మా, ఇంకా ఎందుకు పిల్లలు లేరు అని అడగడం మొదలుపెట్టారు. ఆ ప్రశ్నలు అనిత హృదయాన్ని గాయపరిచేవి. ఒక్కొక్కసారి ఆమె నిశ్శబ్దంగా గదిలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకునేది. మధుకూడా బాధపడేవాడు కాని తన బాధను బయటపడనీయడు. నువ్వు ఉన్నావంటే నాకు చాలు అని అనితకు ధైర్యం చెప్పేవాడు. కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి కూడా మనసు భారమయ్యేది. వారు ఎన్నో వైద్యులను కలిశారు, పూజలు చేశారు, మందులు వేశారు. కాని అదృష్టం మారలేదు. కొంతమంది బంధువులు ఇంకా ఒక పెళ్లి చేసుకో మధు అని సలహా ఇచ్చినప్పుడు మధు ఆ మాటలు విని ఆగ్రహంతో ఊగపోయేవాడు. ఒకసారి అనిత చాలా మౌనంగా మారింది. ఏ మాట మాట్లాడకుండా రోజంతా పనిచేస్తూ ఉండేది. మధు గమనించాడు. ఒక రాత్రి ఆమె దగ్గరకు వెళ్లి మృదువుగా అడిగాడు: ఎందుకు ఇంతగా నిశ్శబ్దంగా ఉన్నావు అనితా? ఆమె కళ్లలో నీళ్లు తేలాయి. మన జీవితంలో పిల్లలు లేరు కదా మధు, అందుకే నేను నీకు భారమైపోతున్నానని అనిపిస్తోంది అని ఆమె తడబడుతూ చెప్పింది. మధు ఆ మాట విని క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తరువాత ఆమె చేతిని పట్టుకుని అన్నాడు: పిల్లలు లేకపోవడం మన తప్పు కాదు అనితా. ప్రేమ ఉంటే మన జీవితమే చాలు. నువ్వే నా ప్రపంచం. ఆ మాటలు ఆమె మనసులో ముద్రవేశాయి. అప్పటినుండి వారు తమ జీవితాన్ని మరోలా మార్చుకోవాలని నిర్ణయించారు. అనాథాశ్రమానికి వెళ్లి పిల్లలతో సమయం గడపడం మొదలుపెట్టారు. ఆ చిన్న పిల్లల నవ్వులు వారి హృదయాలను నింపేశాయి. ఒకరోజు అక్కడ ఒక చిన్న అమ్మాయి మాలతి అనిత దగ్గరికి వచ్చి: అమ్మా, నువ్వు నా దగ్గర రోజు వస్తావు కదా అని అడిగింది. ఆ మాట విన్నప్పుడు అనిత కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత మధు, అనిత కలిసి ఆ చిన్నారిని దత్తత తీసుకున్నారు. మాలతి వారి జీవితంలో వెలుగుగా మారింది. ఆ రోజునుంచి వారి ఇంట్లో మళ్లీ నవ్వులు పూసాయి. మధు ఆనందంగా అన్నాడు: దేవుడు ఆలస్యంగా ఇచ్చినా మనకు నిజమైన బహుమతినే ఇచ్చాడు. అనిత చిరునవ్వుతో సమాధానమిచ్చింది: అవును మధు, తల్లిదండ్రులు కావడం రక్త సంబంధం కాదు, మనసు సంబంధం. ఇలా పిల్లలు లేక బాధపడ్డ భార్యాభర్తలు చివరకు ప్రేమతో, అర్థంతో, మనసుతో తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. మూల సందేశం: పిల్లలు లేకపోవడం ఒక లోటే కాని ప్రేమ, అర్థం చేసుకోవడం, పరస్పర నమ్మకముంటే ప్రతి భార్యాభర్త జీవితం సంతోషంగా మారుతుంది. కొన్నిసార్లు మనసుతో దత్తత తీసుకున్న పిల్లలే నిజమైన ఆశీర్వాదం అవుతారు.